ఇవి అసలు కాకరకాయలు ఇవే. ఎంత పొడుగుంది కాకరకాయ కాదు, అవి హైబ్రిడ్. ఇది నాటు కాకరకాయ, అడవి కాకరకాయ. వీళ్ళు ఏమి కాకరకాయ తోటలు వేసుకోరు, కాకరకాయ విత్తనాలతో కాకరకాయ పండించుకోరు. ఈ సహజంగా ఈ గింజలు పడితే మొలుతుంటే కట్టవలో వాళ్ళు కాయలు రాగానే వెళ్ళి చక్కగా లేత కాయలు నచ్చినవి కోసుకుంటారు. ఇవన్నీ ఫ్రీ వీళ్ళకి. కోసుకుని కాయలు తెచ్చి కూర వండుకుంటారు. వీళ్ళు వండితే అసలు చేదేమి ఉండదు. వీళ్ళు వంట విధానం వేరు. మీకు ఒకసారి రెసిపీ చూపిస్తాను నేను తర్వాత. ఈ కాకరకాయ కూర అంటే మీరు చేదు అప్పుడు తినాలి కాబట్టి కాకరకాయ కూర ఉంటుంది. అంటే చేదు తింటే ఏమవుతుందంటే లివరు ఫంక్షన్ బాగుంటుంది. కాకరకాయ కూర లివర్ ఫంక్షన్ బాగుంటుంది. 2 నెర్వ్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుద్ది. డయాబెటిక్ వాళ్ళు అలాంటి వాళ్ళు, లేకపోతే నరాల బలహీనత ఉన్న వాళ్ళు, ముఖ్యంగా డయాబెటిక్ వాళ్ళు ఎప్పుడైనా నెలకు ఒకసారి, సంవత్సరం ఒకసారి, ఇదంటే ప్రతిరోజు మనకి కాకరకాయలు దొరుకుంటే ఇక్కడ దొరకవు. మన ఏదో మార్కెట్లో ప్రతి వారం ప్రతిరోజు కాకరకాయలు మార్కెట్లోకి రావు. ఇక్కడ అడవి ఎప్పుడిస్తే అప్పుడే. అందుకేంటంటే ఈ సంవత్సరంలో ఈ సీజన్లో ఉంటాయి, ఆ సీజన్లో ఒకసారి 2 సార్లు తింటారు అనమాట. అలా మనం కూడా సంవత్సరంలో ఒకసారి 2 సార్లు ఈ కాకరకాయలు తిన్నాం అనుకోండి, మనం కావాలన్నా అనుకోండి అప్పుడు వీళ్ళు కోసి మనకి ఇస్తారు. వాళ్ళకి మనం ఎంతో కొంత ఇస్తే వాళ్ళకి ఉపాధి కలుగుద్ది. అలా ఏంటంటే ఇవన్నీ చెప్పడం ఎందుకంటే వీటి విలువ తెలిస్తే మనకు కావాలన్నప్పుడు వీళ్ళు మనకి అందిస్తారు. సో వాళ్ళకి ఉపాధి, మనకి ఆరోగ్యం, అదనమాట. ఆ కాన్సెప్ట్ ఎప్పుడైతే ఉందో సో మళ్ళీ ప్రకృతిలో ఇవన్నీ ఉంటాయి. తర్వాత వీళ్ళు కూడా ఇంకా పెంచి డెవలప్ చేస్తారు. ఈ నేలగుమ్మడి 2 రకాలు ఉంటాయి, పాలగుమ్మడి, నేలగుమ్మడి అని. ఓకే, ఇది నేలగుమ్మడి. ఇందులో వాటర్ ఎక్కువ ఉంటుంది, నీటి శాతం ఎక్కువ ఉంటుంది. ఈ ముక్కలు కోసేసి ఎండబెట్టేసి పొడి చేసేసుకొని ఆ పొడి కొంచెం పాలతో తాగారనుకోండి విపరీతమైన బలం అన్నమాట. బూస్ట్లా పనిచేస్తుంది. పిల్లలకైతే బూస్ట్లా పనిచేస్తుంది, పెద్దవాళ్ళకైతే నెర్వస్ వీక్నెస్ తగ్గుద్ది అనమాట. అలాగే ఇంపార్టెన్సీ, సెక్సువల్ పొటెన్సీ కూడా పెరుగుద్ది అనమాట దీనివల్ల. అలా ఏంటంటే ఇంక దీనికి శుద్ధులు ఏమి ఉండవు. శుభ్రంగా ముక్కలు కట్ చేసి నీటికి కడిగేసి ఎండబెట్టేసి పొడి చేసేసుకొని ఆ పొడి ఒక 6 నెలలు ఉంటుంది. కొంచెం పొడి, కొద్దిగా పాలు పడలేదు అనుకునే జ్యూసు, ఏదో ఒకటి జ్యూస్లో వేసుకుని తాగేయడమే. తాగిస్తే ఆ నెర్వస్ స్ట్రెంగ్త్, నరాల బలహీనత తగ్గుద్ది అనమాట. అలాగే కండ పుష్టి కలుగుద్ది అనమాట. అలా నీరసం తగ్గుద్ది. నేను ఉపయోగాలు ఉండడానికి. ఈ మొక్కజొన్న పొత్తులు ఎంత దారుణం ఉంటాయి. ఇప్పుడు మనకి మొక్కజొన్న కార్న్, స్వీట్ కార్న్ చచ్చిపోతుంది బయట. అసలు మొక్కజొన్న పొత్తు ఇది, దేశవాళీ మొక్కజొన్న పొత్తు అంటే ఇలా ఉంటుంది. ఓకే, ఇది ఆరోగ్యం. దీన్ని ఎలాగైనా కాల్చుకుని తినచ్చు, కూర వండుకోవచ్చు, ఎలాగైనా చేయొచ్చు. కాల్చుకుని ఉప్పు కారం పెట్టి తింటాం. ఏదైనా సరే ఏం చేసినా అసలు నాటు మొక్కజొన్న పొత్తు ఇది. ఈ పొత్తు మంచి పౌష్టికాహారం, పిల్లలకి కానీ మనకు కానీ మంచి బలం అనమాట. ఇందులో ఫైబర్ అన్నీ ఉంటాయి చక్కగా. ఇది మనకి దేశవాళీ మొక్కజొన్న పొత్తు, నాటు మొక్కజొన్న పొత్తు. మనకి ఇది నెమ్మదిగా అంతరించిపోతుంది. మన మార్కెట్లో మనకి బయట దొరకట్లేదు. నాటు మొక్కజొన్న పొత్తు దాన్ని బయటికి వెళ్తే మనకి స్వీట్ కార్న్ తప్ప ఈ పొత్తులు కనపడవు. ఒక 80% స్వీట్ కార్న్ ఉంటే ఒక 10-20% మనకి నాటు పొత్తులు అక్కడక్కడ దొరుకుతున్నాయి. పోనీ ఆ పొత్తులు కూడా టేస్ట్ ఉన్నాయంటే చప్ప గడ్డిలో ఎడుతున్నాయి. అసలు ఆ పొత్తు వాసన కానీ ఆ పొత్తు రుచి కానీ లేదు. నేను 15 ఏళ్ళ క్రితం తిన్నాను మొక్కజొన్న పొత్తు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి నేను వచ్చి కాల్చు తిన్నాను. అసలు ఆ మొక్కజొన్న పొత్తు అంటే అది కాలుతుంటేనే నోరు ఊరిపోయింది అనమాట. అంత బాగుంది పొత్తు. ఇది ఆరోగ్యం. అవి ఊరికే తిన్నామన్న పేరుకే. స్వీట్ కార్న్ యాక్చువల్గా ఏంటంటే వేరే కంట్రీస్లో అది పందుల ఫామ్కి, కోళ్ళ ఫామ్లకి మేత అనమాట. మేత కోసం కనిపెట్టింది అది. సో అది మనం లొట్టలేసి తినేస్తున్నాం స్వీట్ కార్న్ అని. స్వీట్ కార్ను అంత మంచిదేం కాదు, ఒక రకంగా ఇబ్బందే. రెండేంటంటే ఆ స్వీట్ కార్న్ గింజలు కూడా ప్రాసెస్ అయ్యి వస్తాయి. అవి నిలవడానికి ఒక ద్రావకం వేసి అందులో సీల్ తీసి ఇస్తాడు. ఐస్ ఫ్రీజర్ పెట్టుకుని తింటాం. అవి ఎప్పుడో విత్తనాలు, అవి మళ్ళీ నిలవడానికి అంతా కెమికలైజ్డ్ ఫుడ్ కెమికల్స్ అట్లా పెట్టేసి అందులో ఉంచి తీసిస్తాడు.
ఉప్పు కారం ఇస్తాడు. ఏదో ఏముంటుంది, తీయగా ఉంటుంది. అసలు మొక్కజొన్న పొత్తు అంటే కమ్మగా ఉండాలి, తీయగా కాదు. కమ్మగా తీయగా కమ్మగా ఉండాలి. అది మొక్కజొన్న పొత్తు. అలా ఏంటంటే మొక్కజొన్న పొత్తు తినడం వల్ల శరీరానికి మంచి బలం. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్కి ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగేవాడిని. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వరరావుని తీసుకొచ్చారు నన్ను. వాడు వచ్చిన తర్వాత వారం రోజులకే డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలు కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ఉందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది, చాలా ధన్యవాదాలు. మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అండి. నేను యూట్యూబ్లో చెక్ చేసి డాక్టర్ గారు అడ్రస్ తీసుకొని వచ్చానండి. 2 months అయింది నేను వచ్చిన తర్వాత. నేను ఈయన దగ్గర మందులు వాడి కొంచెం ఈ భుజాల నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గినాయండి. మా ఫ్రెండ్స్ని కూడా ఒక 2 తీసుకొచ్చాను. గ్యాస్ ట్రబుల్ బాగా తగ్గిందని వాళ్ళు ఇంతకుముందే చెప్పారు. జనరల్గా కొరియర్లో కూడా మందులు పంపుతున్నారు, కానీ డాక్టర్ గారిని కలిసి ఈ విషయం చెప్పి మాట్లాడదామని వచ్చామండి.